everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది, పూర్తిగా అర్థమైంది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ కంప్లీట్లీ అండర్స్టూడ్ వాట్ యు సెడ్. ఐ కంప్లీట్లీ అండర్స్టూడ్ వాట్ యు సెడ్. సి ద నెక్స్ట్ వన్. ఈ పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈ పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I will stay here until this work is finished. I will stay here until this work is finished. See the next one. అతను సమయానికి రాకపోవడంతో మేము వెళ్ళిపోయాం. అతను సమయానికి ఇక్కడికి రాకపోవడంతో మేము అక్కడి నుండి వెళ్ళిపోయాం అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే we left because he didn't arrive on time. We left because he didn't arrive on time. Arrive అంటే చేరుకోవడం, ఓకే, రావడం అని అర్థం, ఓకే. See the next one. నేను ఈ నిర్ణయం గురించి కొంచెం ఆలోచించాలి. నేను ఈ నిర్ణయం గురించి కొంచెం ఆలోచించాలి అంటూ ఉంటాం కదా. అలా చెప్పే టైంలో I need to think about this decision for a while. I need to think about this decision for a while. See the next one. నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నువ్వు ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తావు, సక్సెస్ అవుతావు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ యూ ట్రై యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. ఇఫ్ యూ ట్రై యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్, ఓకే. సీ ద నెక్స్ట్ వన్. వర్షం పడుతున్నప్పటికీ వారు బయటకు వెళ్ళారు. వర్షం పడుతున్నప్పటికీ వారు బయటికి వెళ్ళారు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే దే వెంట్ అవుట్ సైడ్ ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్. దే వెంట్ అవుట్ సైడ్ ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతున్నప్పటికీ వారు బయటకు వెళ్ళారు అని అర్థం, ఓకే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన పుస్తకం నేను ఇప్పటికే చదివాను. నువ్వు ఏదైతే పుస్తకం గురించి చెప్పావో నేను దాన్ని ఇప్పటికే చదివేశాను అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో I have already read the book you mentioned. I have already read the book you mentioned. Okay. So the next one. ప్రతిరోజు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకో. ప్రతిరోజు కూడా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకో అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు స్పీక్ ఏ లిటిల్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. మేక్ ఇట్ ఏ హ్యాబిట్ to speak a little English every day. See the next one. అతను ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తాడు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో నో మేటర్ హౌ బిజీ హీ ఈస్ హీ మేక్స్ టైమ్ ఫర్ హీస్ ఫ్యామిలీ. నో మ్యాటర్ హౌ బిజీ హీ ఈజ్, అతను ఎంత బిజీగా ఉన్నప్పటికీ హీ మేక్స్ టైమ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, ఓకే. సి ద నెక్స్ట్ వన్. మన తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. మన తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. మన తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.